చెప్పదు. చెప్పదు. ఆ కన్సర్న్ వాయిదాలు, వాళ్ళకి ఇది ఇవన్నీ నోటీసులు. దశాబ్దాల తరబడి సాగే ఉన్నాయి. దానికి పరిష్కారం ఏంటంటే ఏది పోయినా చివరికి అధికారి దగ్గరికి. అంతేగా. కాబట్టి అధికారులతోనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం ముందు సివిల్ డిస్ప్యూట్. ఆ అధికారి దగ్గర ఆ ట్రిబ్యునల్, అది ఎవరు, రెవెన్యూలో ఎక్స్పీరియన్స్డ్ అధికారి, వాళ్ళు ఆ తర్వాతన సెకండ్ ఫేజ్లో అక్కడ గనక పరిష్కారం వాళ్ళది నచ్చకపోతే అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి. అవును. దీంట్లో మనం ఆ రోజునే మాట్లాడుకున్నాం, హైకోర్టు అని కాకుండా జిల్లా కోర్టు లాంటిది ఏదైనా పెడితే బాగుండేది అన్నట్టు. అది వీళ్ళు పెట్టలా. అంటే వీళ్ళేంటి, ఒక అహం ఉంటుంది. మేము ఏది అంటే ఎవరో అధికారి రాస్తాడు, అందులో జగన్కి ఏమైనా ఉరుగుతుందా ప్రాక్టికల్ గా? ఎవరో ఒక అధికారి రాసిస్తాడు, దాంట్లో అది మార్చడం అంటే మన తప్పు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది. అదే అసలు పబ్లిక్ ఏంటి ఏమనుకుంటున్నారని ఆలోచించలేదు వీళ్ళు. చట్టం మంచిది, దాని గురించినటువంటి ఆ ప్లాట్ఫామ్, ఒక ఎకరం దగ్గర ఒక అరెకరం దగ్గర గొడవపడ్డాడు, హైకోర్టు దాకా ఎందుకు వెళ్తాడు? ముందు ఇక్కడ డిస్ప్యూట్ క్లియర్ అయిపోతే ఓకే, ఇక్కడ కాదన్నప్పుడు కోర్టు. అసలు ఒక భూ వివాదం వచ్చాక అక్కడతో ముగించుకునేవాడు ఎంతమంది ప్రాక్టికల్ గా? అన్ని కోట్లు టచ్ చేస్తారు. ఈ భూమి మీద ఎంత సంపాదన వస్తుందో అంత లాయర్లకే పోద్ది. అంతే కదా. అదే కావాలని లాయర్లు కోరుకుంటారు. అదే సందర్భంలో వీళ్ళ గోళ